ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ జెండాని పెరికేసి వారి ఫ్యాన్ రెక్కలు ఇరిచేసి వారి రాజకీయ నిరుద్యోగులుగా 2024లో వారిని మిగిలిపెట్టారు. వాళ్ళ స్థానం అది. పార్టీ జెండా తీసేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ అజెండా లేకుండా టార్గెట్ తిరుమలగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని 7 కొండలపైకి వదిలిగాడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని 7 కొండలపైకి వదిలాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి సత్యం, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది. అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవతా విగ్రహాలపైన దాడి, హిందూ దేవాలయాలపై దాడి, పవిత్ర రథాలపై దాడి, మొత్తం దాడి. అధికారం కోల్పోయినా కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, అంశం లేక, రాజకీయంగా మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక ఏడ్చుకుంటూ టార్గెట్ తిరుమలగా పనిచేస్తున్నారు. తిరుపతిలో కొత్త జేమ్స్ బాండ్ వచ్చాడు. ఏదేదో పట్టుకుంటాడు, ఏదేదో మాట్లాడతాడు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం జేమ్స్ బాండ్ 007, గూఢాచారి 001. తిరుపతి ప్రజలు వారికి దాదాపు 60,000 ఓట్లు పైచిలుకుతో ఓడిస్తే కూడా ఒక జేమ్స్ బాండ్ మార్గం తయారైపోయి నేను దాన్ని పట్టుకున్నాను, దీన్ని పట్టుకున్నానని చెప్పి నిన్న తెల్లారి ఒక వార్త రావడం జరిగింది వాళ్ళ పాంప్లెట్లో, సాక్షి పేపర్లో. కానుకలు గోవింద పరకామంలో దొంగలు పడ్డారు, రూపాయల కోటి విలువైన బంగారు వెండి కాసులు చోరీ. ఇది వాళ్ళ పాంప్లెట్, అదే వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఇది ఏదో నిన్నేదో మిమ్మల్ని జేమ్స్ బాండ్ నిన్ను ఎత్తికి తీసినట్టు గూఢాచారి దాని మీద వాళ్ళ వేగులు వాళ్ళంతా దాని మీద పరిశోధన చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నిన్నంతా వాళ్ళ నాయకులంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద దాడి చేశారు. అదైపోయింది ఇదైపోయిందని. 13/1/2021 మిత్రులారా, 13/1/2021 తిరుమల పరకామణి శ్రీవారి పరకామణిలో చేతివాటం. ఈనాడు శ్రీవారి పరకామణిలో బంగారు బిస్కెట్ చోరీ, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు. మిత్రులారా, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు. జ్యోతి, ఇది కరుణాకర్ రెడ్డి గారు. ఒకసారి చూడండి. సాక్షి ఏదైతే తాటికాయన అక్షరాలతో రాశారో ఆ రోజు మీ పేపర్లో రాసినట్టు శ్రీవారి పరకామంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం, పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు. చదివారు ఇది? 11 నెలల ముందు ఉన్నటువంటి వార్తని ఏదో నిన్నే జరిగినట్టు దాని మీద అంతా హడావిడి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక పక్క, ఆయన గోవర్ధన్ రెడ్డి ఒక పక్క, ఇంకో పెద్ద ఆయన ఒక పక్క. తిరుమల మొత్తం దోచుకునేశారు. ఎన్డీఏ కూటమి వచ్చినాక భద్రత లేదు. ఏం భద్రత లేదయ్యా? 13 రాశారు కదా. మళ్ళా మిత్రులారా, మళ్ళీ దీనికి కంటిన్యూషన్ ఉంది. మళ్ళా నేషనల్ న్యూస్ కూడా వెళ్ళింది. స్టేట్కే కాకుండా ఇంగ్లీష్ పేపర్స్లో కూడా హాన్స్ ఇండియా కానీ మీరు కానీ గమనించినట్లయితే ఫోటోతో పాటు వేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా. మళ్ళా 14th, ఇది 13th న్యూస్. ఇంతకుముందు మనం చూపించింది 13వ తేదీ న్యూస్. మళ్ళా 14వ తేదీ మళ్ళా పరకామణి చోరీ నిందితుడి నుంచి ₹46 లక్షల సొత్తు స్వాధీనం. సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు అన్ని టీడీపీ మన లీడింగ్ న్యూస్ పేపర్స్. మళ్ళీ సాక్షిలో కూడా వచ్చింది చూడండి మిత్రులారా. 14/1/2025 బంగారు బిస్కెట్ చోరీ
సంఘటన కీలక మలుపు. ఆ రోజే అంతా మలుపులు ఆ రోజుని తిరుక్కుంటూ ఈ రోజు వరకు తిప్పుకొని వస్తారా కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుక్కొని వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలినటువంటి అనుకొండలు తిరుపతి దగ్గరికి వస్తే ఇక్కడ ఉండేది ఆదిశేషుడు. 2024లో తోకతో కొడితేనే 11 స్థానాలకు పడిపోయారు. తోకతో అట్లా అన్నాడు అంతే. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహంతో కారణంగా అటు అంటే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఆయన బుసగడితే భస్మం అయిపోతారయ్యా. ఎందుకు ఊరికే మీరు వెంకటేశ్వర స్వామితో ఎందుకు పెట్టుకుంటారు? మీరు హిందూ దేవాలయాలపై, హిందూ ధర్మంపై ఎందుకు మీరు దాడి చేస్తున్నారు? మీ నాయకుడికి ఎట్లా హిందూ ధర్మం మీద చిత్తశుద్ధి లేదు, హిందూ దేవాలయాలకి సాంప్రదాయ పద్ధతిలో రారు. ఎక్కడో మునిగినట్ట గంగలో మునిగినట్టు మాత్రం సరిపోదు. గంగలో మునిగినంత మాత్రం మీ నాయకుడు సరిపోదు, చిత్తశుద్ధి ఉండాలి. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం ఏలారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది హిందువులపై దాడిగా మేము భావిస్తున్నాము. ఈరోజు వైసీపీ చేస్తున్నట్టు కుట్ర నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. టార్గెట్ తిరుమలతో రాజకీయంగా ఏ అంశం మా మీద మాట్లాడే అవకాశం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన అన్నారు ఈ పరకామణి దీంట్లో 24 సార్లు ఆయన చోరీ చేశాడు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలా అన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలో 240 ఎఫ్ఐఆర్లు పెట్టాలో పోలీసు వాళ్ళకి తెలుసు. ఛార్జ్షీట్ ఇది, ఛార్జ్షీట్ ఏది మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఇష్యూలో ఛార్జ్షీట్ ఇది. నీట్గా ఛార్జ్షీట్లో నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించారు. మిత్రులారు, జైలుకి పంపించారు. ఆ నిందితుడు పెంచలేని జైలుకి పంపించారు. రవికుమార్ని ఏం చేశారయ్యా మీరు? తిరుమల రవికుమార్ని ఏం చేశారు? పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడ విచారించారు? కరుణాకర్ రెడ్డి గారు జేమ్స్ బాండ్ అంటున్నారు కదా, వెనక్కి పోయి చూడండి. కొండ మీద ఉన్నటువంటి మీవి 2000 కళ్ళు ఉన్నాయన్నారు కదా, ఆ కళ్ళుని అడగండి, చెప్తారు. రవికుమార్ని దొరికిన తర్వాత విచారణ పేరుతో ఎక్కడ పెట్టారు, ఏ కార్లు తిప్పారు? అప్పుడు నియమ నిబంధనలు వర్తించదా? అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి దొంగని దాతగా చేసినటువంటి సిగ్గులేని ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు కొట్టేస్తే చెట్టు కింద పంచాయతీ చేసి వాడిని దాతగా చేస్తారు. దొంగని దాతగా. ఈరోజు మీరు మాట్లాడతారు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు మా మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు ఇన్ని మాట్లాడుతున్నారే, దీనికి సమాధానం చెప్పాలా కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఇంక మీట్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు పెట్టండి, రోజు మాట్లాడుకోండి. మీకు ఎట్టా టైంపాస్ కావాలంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండాలా. ఎందుకంటే మిమ్మల్ని తిరుపతి ప్రజలు మీకు టైం ఇవ్వలేదు, ప్రజల మధ్య తిరిగేదానికి మీకు అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధిగా. కాబట్టి మీరు దీనికి సమాధానం చెప్పాలా. మీరు 13/6/2023 కరుణాకర్ రెడ్డి గారు మీరు కదా అధ్యక్షులు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు ఎన్నికల ముందు. ఆ టైంలో 23 వారే అధ్యక్షులు. ఆ టైంలో తిరుమల పరకామణిని అబ్జర్వ్ చేసే ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తులు పోగొట్టుకుంటే డబ్బుల్ని ఆయన దొంగలిచ్చాడు. హుండీలో వేసినానని చెప్పి వేయకుండా ఆయన దొంగలిచ్చాడు. పిక్ పాకెటర్స్ నుంచి, జోబు దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఫోన్లు కొట్టేశాడు. ఇలాంటి వారిని ఏం చేయాలయ్యా నువ్వు? నేను ఉప్పు నేను నిప్పు అంటున్నావు కదా, నేను చీల్చి చెండాడేస్తాను, మీ ధర్మకర్తల మండలి బాగాలేదు, అందరూ మూకుముడిగా బాధ్యత వహించాలంటున్నారు కదా. మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగితే ఏం చేయాలి? మీరు ఏం చేశారు తెలుసా? దొంగని గజానా దొంగలు కాపాడినట్టు అయిపోయింది. ఏం చేస్తారు తెలుసా మిత్రులారా? దీని రిపోర్ట్లో, విజిలెన్స్ రిపోర్ట్లో ఎవరైనా సరే ఇలాంటిది ఇప్పుడు కానీ ఇలాంటి కేసు వస్తే ఇమీడియట్గా వారి మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడతాం మేము. ఈయన్ని
పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు ఎటువంటి విచారణ లేకుండా. ఎటువంటి విచారణ లేకుండా ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఎందుకు పంపించారు? ఏమి మీకు ఆయనకి లాలూచి? నిన్న నన్ను అన్నారు, ఇది కాపలా కుక్క ఏం చేస్తూ ఉంది అని. ఎస్, వెంకటేశ్వర స్వామి దగ్గర నేను కాపలా కుక్కనే, మీ మారగా గుంట నక్కను కాదు. మీ మారగా ఏం దొరుకుతుందో టపక్కని పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి మనుషులు కాదు మేము. ఎస్, ఇప్పటికీ ఒప్పుకుంటున్నాం, గతంలో మాట్లాడాను, ఈరోజు కూడా కమిట్ అయి ఉన్నాం. మేము కాపలా కుక్కలుగానే ఉంటాం ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకంటే కొందరు దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి సొత్తు మీద టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేనే కాదు, కొన్ని వేల కుక్కలు ఉన్నాయి మా దగ్గర. మేమందరం కుక్కలే. నాతో పాటు ఎవరు మొహమాట పర్రు. ఈయన లీడింగ్ అడ్వకేటు, ఈయన సీనియర్ బీజేపీ లీడర్ 40 సంవత్సరాల నుంచి. ఆయన ఒక అసోసియేషన్ ప్రెసిడెంటు, జిల్లా ఉపాధ్యక్షులు, కరుణాకరు, ప్రభాకరు, జీవను, మేమందరం కుక్కలేమయ్యా. వెంకటేశ్వర స్వామి దగ్గర విశ్వాసంగా ఉన్నటువంటి కుక్కలు మేమంతా. మీరు నక్కలు అంటున్నారు. గుంటకాడ నక్కల్లాగా ఏది కనపడే దాన్ని ఎత్తుకొని నోట్లో పెట్టుకుని, నక్కలు ఏమని తెలుస్తుంది కదా వాళ్ళు ఎట్టుంటుందో, ఏదైనా కనపడే ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆ విధంగా మేము కాదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఇంక మీద ప్రెస్కి పోయే ముందు, మమ్మల్ని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఇష్యూలో ఎందుకు చర్యలు తీసుకోకుండా తప్పించారు? ఏమి దీని వెనకాల ఉంటుంది? ఇది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, రవికుమార్ దొంగతనం చేసినటువంటి విజువల్స్ని ఈ శివశంకర్ అనే వ్యక్తి ద్వారా పూర్తిగా దాన్ని కనపడకుండా ఎరేజ్ చేశారు. ఎరేజ్ అంటే డిలీట్ చేయించేశారు కమాండ్ కంట్రోల్ రూమ్లో. దీని మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఈ శివశంకర్ ఇష్యూ మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు, మీ అనుకొండలు ఏం లాభం లేదు, సత్తా లేదు, చేతిలో సబ్జెక్ట్ లేదు, ఆధారాలు లేదు. గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు చేయండి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ వీరికి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షను, అసత్య అబద్ధపు ప్రచారాలు చేయండి, టీటీడీని టార్గెట్ చేయండి, హిందూ ధర్మాన్నిపైన టార్గెట్ చేయండి. పరకామని ఈ 11 నెలలైనా కూడా నాకు అనుమానాలు ఎందుకుందంటే, ఈ 11 నెలలైనాక మళ్ళీ వాళ్ళ పేపర్లో ఇట్లా రాస్తున్నారంటే, హుండీలో కానుకలు పడకుండా ఒక కుట్ర చేస్తోంది వైసీపీ. పరకామనిలో భద్రత లేకుండా చేసింది వాళ్ళప్పుడు. రవికుమార్ అంశంలో భద్రత లేకుండా చేసింది వాళ్ళు. ఈరోజు తిరిగి వెంకటేశ్వర స్వామి హుండీని కన్నం కొట్టిన వాళ్ళు, దొంగ దగ్గర నుంచి వాటా పంచుకున్న వాళ్ళు ఎవరెవరో తొందరలో తెలుస్తుంది. ఆ రోజు ఆ పని చేశారు. ఈరోజు స్వామివారు హుండీకేలో డబ్బులు పడకుండా, పరకామనిలో డబ్బులు పడకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేయాలని ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కింద నుంచి పైకి ఉమ్మితే, నిల్చొని మనిషి పైకి ఉమ్మితే ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి చేష్టలు, చిల్లర చేష్టలు చేయొద్దండి. రేపు మళ్ళీ ఈరోజు సాయంత్రం ఇంకో ప్రెస్ మీట్ ఉంటుంది చూడండి. భానుప్రకాష్ రెడ్డి అవినీతి పరుడు, నువ్వు చైర్మన్గా ఉన్నావు, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు, నీ మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4.5 సంవత్సరం ఉన్నావు కదా. ఆ రోజు మైక్రోస్కోప్ పెట్టి నా మీద చూసావు కదా, ఏమి దొరకలేదు కదా. చూడండి, ఈరోజు సాయంత్రం మళ్ళీ ఈరోజు నుంచి రేపు ఎల్లుండి వరుసగా వాళ్ళకి కావాల్సిన చిన్న పిల్లకాయల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. చెప్పాలి. నువ్వు ఉన్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు ఏం చేసుకోలేదు కదా నువ్వు. నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తా తడిబట్టలతో, నేను టీటీడీలో అవినీతి చేయలేదు అని. నువ్వు కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? నువ్వు కమిషన్లు తీసుకోలేదని కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? ఏదో డ్రామా ఆడినావు, కొండ మీద పోయి అవి అంటారు, కర్పూరం వెలిగించి అఖిలాండం దగ్గర. నువ్వు కాణిపాకం, నువ్వు నాస్తికుడు కాబట్టి చేసినా చేస్తావు అనుకో. నీకు భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, భయము ఏమి లేదు. కానీ
మాకైతే నమ్మకం వెంకటేశ్వర స్వామి దగ్గర కాణిపాకం చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా సరే తప్పు చేస్తే కాణిపాకం దగ్గరికి రండి అంటారు. నువ్వు చైర్మన్గా కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి రా, నేను వస్తా. నేను టీటీడీలో నువ్వు అన్నావే నిన్న ఏదో మాట అన్నారు, ఆ కాపా కుక్క ఏం చేస్తూ ఉంది, రవికుమార్ వాళ్ళ భార్య దగ్గర 5 కోట్లు తీసుకున్నారు కదా అని. మిత్రులారా, ఎవరైతే నా గురించి ఆరోపణ చేశాడో ఆ వ్యక్తే నా దగ్గరికి వచ్చాడు. తప్పు అయిపోయింది, నేను మాట్లాడే మాటలు పద్ధతి కాదు, మీరు ఏ అన్యగా భావించద్దు అని చెప్పి నాతో వచ్చి మాట్లాడాడు. ఆ మనిషి దగ్గర చెప్పిమంటారా? మీ మారిగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడించే వ్యక్తిని కాదు నేను. ఆ మనిషి వచ్చి చెప్పాడు నా దగ్గర. కానీ దేవుడు చూసుకుంటాడని నా మనస్సాక్షి తెలుసు, నా పార్టీకి తెలుసు. నా పార్టీకి తెలుసు. నేనేమో మీ మాటలు నమ్మి నా మీద ఏదో చర్యలు తీసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నా పార్టీ నన్ను భుజం తట్టి, భారతీయ జనతా పార్టీ నన్ను భుజం తట్టి ముందుకు పంపిస్తుంది. మీతో పాటు మేము ఉన్నాం. హిందూ ధర్మం పైన కానీ టీటీడీ మీద కానీ ఏం జరిగినా సరే నువ్వు ముందుకు పో అని చెప్పి భారతీయ జనతా పార్టీ నన్ను ముందుకు పంపించింది. మీరు ఏదేదో మాయ మాటలు చెప్పి దాన్ని ఏదో టార్గెట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎన్ని చిల్లర ఆటలాడినా సరే చిల్లర వ్యవహారం, అవన్నీ చీప్ పాలిటిక్స్ అంటారు. 2-3 సార్లు అధ్యక్షులకు పనిచేస్తారు, 3 సార్లు మండలి సభ్యులకు పనిచేస్తారు, స్వామి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఇలా చిల్లర ఆటలాడుకుంటా మీ స్థాయిని దిగజార్చుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దండి. పరకామణిలో జరిగినటి అంశంలో ఏమీ లేకన్నా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇవన్నీ చదివి ప్రజలు, భక్తులు భయాందోళనకు గురి కావాలని చెప్పి ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. భక్తులకి మేము అందరికీ ఒకటే చెప్తున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వారి గురించి మాట్లాడాలంటే, కానీ ఎక్కువ మాట్లాడిన ప్రజలందరికీ తెలుసు. అందుకని 60,000 పైచీలకు ఓటుతో ఓడిచ్చారు. మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తే కూడా తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చారు. ఇమీడియట్ మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఏదైనా ప్రెస్ పెట్టంటే ఈ శివశంకర్ అంశంలో మీరు ఎందుకు ఆ రోజు మౌనంగా ఉన్నారు, దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అనేది పెట్టుకోండి, మాకేం అభ్యంతరంలే. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు కాణిపాకంకి నేనైతే ఏ రోజైనా రెడీ, ఎప్పుడైనా రెడీ. మీరు చెప్తే, ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంది బా నా చిన్న పిల్లకాయల దగ్గర రోజు ఏదో ఒకటి మాట్లాడిస్తున్నాడు అని. సరే ఒకసారి తేల్చుకుందాం. నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వు తీసుకోలేదని నువ్వు నిరూపించుకుంటావా? ఈ వెంకటేశ్వర దగ్గర కాపాల కుక్కగా నేను రెడీగా ఉన్నా. మీ మార్గం నక్క అట్లా ఆడట్లే. మీరు రెడీనా అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా మిత్రులారా. మంచి బాగా అడిగాడు కరుణాకర్ రెడ్డి గారు. నేను ఆయన్నే అడుగుతున్నా మళ్ళా. రవికుమార్ గారు వీడియో విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేవు? టీటీడీ దగ్గర ఎందుకు లేవు? మీరే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సుబ్బారెడ్డి గారు మీరు కదా అధికారంలో ఉన్నారు. మీరు నన్ను అడిగిన ప్రశ్నని ఫస్ట్ వాళ్ళని అడుగుతున్నా. మీ దగ్గర టీటీడీ దగ్గర ఎందుకు విజువల్స్ లేవు? ఈ పెంచలే దగ్గర కోర్టుకి మేము సబ్మిట్ చేశాము. త్రూ ప్రాపర్ ఛానల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేశాము. మా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రవికుమార్ విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేదు? ఎందుకు అరేంజ్ చేశారు? ఈరోజు మేము పూర్తిగా ఛార్జ్షీట్ మిత్రులారా, ఇదేదో నేనేమో ఊరికి చెప్పట్లే, మొత్తం
కోర్టుది ఇది ఛార్జ్ షీట్ నీట్గా ఉంది. ఇంట్లో ఏ విధంగా చట్టం ఈ విధంగా పనిచేయాలి, రవికుమార్ విషయంలో ఈ విధంగా మీరు కానీ పనిచేస్తుంటే ఎస్ శభాష్ అని కూర్చున్నాను. మేము దేవుడికి ఆస్తులు రాయిచ్చేసాము, మీరు రాసి లేదు. ఏందయ్యా మీరు దేవుడికి ఆస్తులు రాయిచ్చేది? కొంత రాయిచ్చి కొంత పంచుకున్నారని చెప్తున్నారు భక్తులు. కాబట్టి ఈ పరకామణి విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేశారు. ఆ దొంగ దగ్గర నుంచి మొత్తం రికవరీ చేశారు. తొందరగా బెయిల్ వచ్చేసింది అంటారు. దానికి మా లీగల్ ఆయన మా అడ్వకేటు సమాధానం చెప్తాడు. 30 రోజుల్లో ఎలా బెయిల్ వచ్చింది అని అడుగుతున్నారు. దానికి మా అడ్వకేట్ సమాధానం చెప్తాడు. ఏం నెయ్యి కొరత లేదు. ఈరోజు కూడా మేము భక్తులు ఎన్ని లడ్లు అడిగితే అన్ని లడ్లు ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ నెయ్యి కొరత లేదు. అదే చెప్తున్నా కదా, మీరు ఇప్పుడు అడిగిన దానికి ప్రశ్నలన్నీ టార్గెట్ తిరుమల వాళ్ళు. వారానికి 2-3 ప్రెస్ మీట్లు రమ్మనండి, నాతో పాటు చూస్తాం. రమ్మనండి, చెప్తాం. వారి మరగ కల్తీ నెయ్యి కేజీలు కల్తీ చేస్తే రోజుకి 1,00,000 కేజీలు కూడా చేయొచ్చు. మేము స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెప్పించుకొని చేస్తున్నాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావంటే ఆయనకి శాంపుల్ కావంటే కూడా పంపిస్తాను నేను. అరే రామా, భగవద్గీత మీద అసలు ఆ బుక్ చూస్తే నవ్వుపోతారన్న మీరు. భగవద్గీత శ్లోకాలు ఉంటాయి. నేను ఆ బుక్కులు పోయి శ్వేత బిల్డింగ్లో పోయి చూసి వచ్చా. దాదాపు కొన్ని లక్షల పుస్తకాలు గోడౌన్లో పడున్నాయి. ప్రభుత్వం రిజల్ట్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత అప్పుడున్నటువంటి ఈఓ గారు ఆర్డర్స్ ఇచ్చారు బుక్స్ ప్రింట్ చేయమని చెప్పి. భగవద్గీత చాలా మంచిది, ఎస్. కానీ దాంట్లో ఏం కంటెంట్ లేకుండా ముందు మాటగా మిత్రులారు ఇంకది కూడా చెప్పాలి మీకు. దాంట్లో ఆ బుక్లో ఒకసారి, అంటే ఈరోజు అజెండా కాదు కాబట్టి నేను చెప్పలేదు, మాట తప్పని మడమ తిప్పని అని కూడా రాస్తున్నారు దాంట్లో. మీకు తెలుసు అది ముందు మాట అని ఉంటుంది దాంట్లో ఆయన రాసున్నాడు, మన జేమ్స్ బాండ్ గారు దాంట్లో రాసున్నారు, మాట తిప్పని మడమ తిప్పని. నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు చదివేసి వచ్చిన. కాబట్టి నేను చెప్పేది అన్నిట్లో తొందరపాటి నిర్ణయాలు. ఏదో చేసేయాలా, మేమేదో మార్కులు వేసుకోవాలా, మాకు 100కి 100 రావాలన్నారు. 100కి పాస్ మార్కులు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. వీళ్ళు చేసే ఆర్భాటాలకి పాస్ మార్కులు కూడా ఇవ్వలేదు. ఆ 30 రోజుల్లో బెయిల్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు కదా. మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారు, మీరు కూడా బోర్డులో ఉన్నారు, బోర్డు మెంబర్గా పనిచేశారు, బోర్డు చైర్మన్గా పనిచేశారు. మీరు కూడా ఇదే అంశాన్ని, చెన్నైలో జరిగినటువంటి పరకామణి అంశాన్ని నేనే లేవనెత్తి బోర్డులో చర్చించిన తర్వాత దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎవరు తప్పు చేశారో వారి మీద యాక్షన్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు పోయి దాన్ని ఏదో అంటారు యాన్సిపేటరీ బెయిల్ తీసుకున్నాడు ఆయన. మేము ఎక్కడ ఎవరిని వదలలేదు. కొన్ని కరుణాకర్ రెడ్డి గారు, మీకు తెలుసు, యాజ్ ఎ టీటీడీ చైర్మన్, యాజ్ ఎ మెంబర్, ఏది బోర్డులో మాట్లాడాలి, ఏది పబ్లిక్లో మాట్లాడాలి మీకు తెలుసు. అన్నీ పబ్లిక్లో మాట్లాడాలంటే మీ మార్గం, నేను నాస్తికుని కాదు, నేను స్వామి మీద భక్తి విశ్వాసం ఉన్న కాపలా కుక్కని. మీ మార్గ నాస్తికుని కాదు. మీరు నన్ను కుక్క అనుకున్నా నాకు బాను అలయస్ కాలభైరవ అని బిరుదీయండి, సంతోషంగా తీసుకుంటా. వెంకటేశ్వర స్వామి దగ్గర కాలభైరవుడిగా జీవితాంతం కూర్చోమన్నా ఆడే కూర్చుంటా. నాకు అవకాశం ఇస్తే గుడి ముందు కూర్చోమంటే కూడా కూర్చుంటా. అవకాశం ఇస్తే గుడి ముందు కూర్చోమంటే కూడా కూర్చుంటాడు. కూర్చోకూడదు కాబట్టి అప్పుడప్పుడు పోయి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించుకో. కాబట్టి బాను అలయస్ కాలభైరవుడిగా మిగిలిపోతాను నేను. ఏం పెట్టట్లేదు నిన్న, అన్నీ పెడుతున్నాం. ఒకటి, గాలి మాటలు మాట్లాడే వాళ్ళకి మీరు కాదు, టీటీడీ పైన గాలి మాటలు మాట్లాడే ప్రతి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా. ఎస్, యాజ్ ఏ టీటీడీ ఎగ్జిక్యూటివ్ బాడీలో బోర్డులో మెంబర్గా అన్నిటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ఆరోపణలన్నిటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నా. కరుణాకర్ రెడ్డి గారు చేసేదన్నీ పొలిటికల్ ఇష్యూస్ అని చెప్తున్నా.
మీరు మాట్లాడుతున్నారు, మా మీద అలిగేషన్ చేసేదంతా పొలిటికల్గానే అలిగేషన్ చేస్తున్నారు. మీకు మా బడ్జెట్ కాపీ ఇస్తాము, దాంట్లో నీట్గా ఉంటుంది, దేనికి ఎంత అలొకేట్ చేస్తాము, దేనికి ఎంత ఖర్చు పెట్టాము, ఎవరెవరికి ఎట్టిచ్చాము, బడ్జెట్ టీటీడీ బడ్జెట్ మీకు ఇస్తాం, పబ్లిక్ డొమైన్లో పెడతాం, ఉంది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు మొన్న కూడా 5,450 కోట్ల రూపాయలు దేనికి ఏ శాఖలకు ఎంత ఇచ్చినాము క్లియర్ కట్గా ఉంది. ఒకటే అన్నా మేము చెప్పేది, టీటీడీ మీద ఒక క్రెడిబిలిటీ ఉంది, వెంకటేశ్వర స్వామి మీద భక్తుల విశ్వాసాలని దెబ్బతీయాలని చెప్పి కుట్ర వైసీపీ పార్టీ చేస్తుంది. అది మేము ఓపెన్ చేస్తున్నాం. అందుకని చెప్పాను, ఈ అనుకొండలను వదిలింది తాడేపల్లి ప్యాలెసు, ఇది మంచిది కాదు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకుంటాం. నేను ఈరోజు చెప్పాను కదా, ఇంకా రేపు నుంచి వరుసగా 3-4 రోజులు చూడండి, మీరే చూస్తారు. 3-4 రోజులు లేకపోతే ఇంకా వారం రోజులు. కానీ ఆ చిన్నపిల్లకాయలకి స్పందించాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి వాళ్ళ పిల్లలు ఏదో ఆడుకొని పాడుకొని మాట్లాడుకొని వాళ్ళు. అది అవకాశం లేదన్న. కొన్ని ధార్మిక సంస్థల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గతంలో మేము కూడా ప్రశ్నించడం జరిగింది మీ మారిగానే. కానీ అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు దానికి పర్మిట్ చేయదని చెప్పాం. మీకున్నటువంటి ఆలోచనే మాకు కూడా ఉనింది, కానీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా దాన్ని ఆర్టీఐ కింద తీసుకురాలేకపోయామని చెప్పారు అప్పుడు. కానీ మీరు ఏమడిగినా సరే మీరు అన్నారు ప్రెస్ని కొద్దిగా అది రెడ్ జోన్గా ఉందని. ఒకసారి ఈఓ గారితో మాట్లాడి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందే విధంగా ఖచ్చితంగా మీ తరపున నేను మాట్లాడతాను. నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను నేను.